మనం ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్నాం. ఇతను 6 టైమ్స్ చనిపోయి మళ్ళీ బ్రతికి బయటకు వచ్చాడు అన్నట్టు. ఇతని పేరు ఇస్మాయిల్ అజీజ్. అండ్ ఇతను ఫస్ట్ టైం ఎలా చనిపోయాడంటే ఇతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. డాక్టర్ వెంటనే ఈయనకు డిక్లేర్ చేస్తారు ఈయన చనిపోయాడని. సో వెంటనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇతన్ని బాక్స్ పెట్టి ఫునరల్ చేస్తారు. ఆయన ఎంబటే ఆ డేలో ఎంబటే బాక్స్ నుంచి బయటకు వస్తాడు. అండ్ సెకండ్ డే ఎలా చనిపోయాడంటే ఈయనకు మలేరియా వచ్చి చనిపోతాడు. అండ్ మలేరియా వచ్చి చనిపోయినా సేమ్ అలానే ఫినరల్ చేస్తే ఆయన బాక్స్ నుంచి బయటకు వస్తాడు అన్నట్టు. అండ్ థర్డ్ టైం ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగినాక 2 days కోమలో ఉంటాడు అన్నట్టు. కోమలో ఉన్న తర్వాతకి థర్డ్ డే చనిపోతాడు. అండ్ థర్డ్ డే చనిపోయినాక అతన్ని అలానే మళ్ళీ ఫినరల్ చేసి ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ అతను సెకండ్ డే మళ్ళీ బయటకు వచ్చేస్తాడు అన్నట్టు. అండ్ మనకి ఫోర్త్ టైం ఎలా చనిపోతాడంటే వీళ్ళ విలేజర్స్ అందరు కలిసి భయపడతారు ఇతనికి ఏమైనా మంత్రాలు ఏమైనా వచ్చా అని. సో అందరు కలిసి ఇతని మీద అటాక్ చేస్తారు అన్నట్టు. అటాక్ చేసి ఫైర్ యాక్సిడెంట్ చేపిస్తారు. అండ్ ఈవెన్ ఆయన అలానే మళ్ళీ సేమ్ అలానే చేస్తే అలానే బయటికి వస్తాడు అన్నట్టు బాక్స్ నుంచి. అండ్ ఇతను ఇలానే అవుతుంది అనేది ఈయనని ఒక విలేజర్స్ అందరు కలిసి ఈయన ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉంచుతారు. అక్కడ అంటే ఎవ్వరు ఉండరు, ఆయన ఒక్కడే ఉంటాడు. అండ్ ఈయనకు అక్కడ జాబ్ అనేటివి ఉండవు, ఏమి ఉండవు, ఈయన ఒక్కడే ఉంటాడు అన్నట్టు అక్కడ. అండ్ ఇది ఒక డాక్యుమెంటరీ అన్నట్టు.